నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మంత్రి అమర్నాథ్ కి హ్యాండ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనకాపల్లి నుంచి మల్సాల భరత్ ని ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే అమర్నాథ్ కి సర్వే చేయించడంతో సర్వేలో ఈయనకి నెగిటివ్ ఉంది అనేటువంటి రిజల్ట్ రావడంతో ఈయన పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మంత్రి అమర్నాథ్ కి ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనకాపల్లి నుంచి మలసాల భరత్ ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అభ్యర్థిగా. సో మరి అమర్నాథ్ పరిస్థితి ఏంటి? అంటే ఎప్పుడైతే అమర్నాథ్ కి సర్వేల ప్రకారం చూసుకుంటే నెగిటివ్ ఉంది అనేటువంటి వార్త వచ్చిందో, నేను పోటీ చేయకపోయినా పర్లేదు, జగనన్న వెనకాలే ఉంటాను అనే మాట చెప్పడం జరిగింది అమర్నాథ్, అలాగే రోజా గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు అదే మాట నిజమవుతుందా లేదా బయటకు వస్తారా? 100% లేదు 100% నిజం మేడం. అసలు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఆయన స్టేజ్ ని పెంచిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గతంలో సామినేని ఉదయభాను గారు లాంటి, లేకపోతే కిలారి వెంకటరోసి గారు ఇట్లాంటి కాపు నేతలను, మంచి నేతల్ని మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళని సంప్రదించినప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడమంటే మేము మాట్లాడము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగిన పరిస్థితి. ఆయన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మనందరం తెలిసిన విషయం. ఆయన తన మాటను టాలరేట్ చేస్తే తట్టుకోలేని పరిస్థితి. ఆయన మొదటి నుంచి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఎందుకు పనికిరాని అంటే, ఎక్కడ అసలు ఈయన గురించి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఎవరికి తెలియని పరిస్థితి. ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో కూడా పూర్తిగా ఆ నియోజకవర్గంలో మాత్రమే తెలుసు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచాడు. అట్లాగే ఆ జిల్లాలో 4 మూలల కనుక్కున్నా కూడా ఈ గుడివాడ అమర్నాథ్ గురించి ఎవరికి తెలియని పరిస్థితి. కాపు ఉద్యమాల్లో కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, ఈయనకి అసలు ఎటువంటి ప్రాధాన్యత లేని వ్యక్తి గుడివాడ అమర్నాథ్. ఇట్లాంటి వ్యక్తిని కూడా నేను మంత్రిని చేయగలను అని చెప్పి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి ఈయన్ని వీళ్ళందరికన్నా మీరందరూ చూడండి, నేను గుడివాడ అమర్నాథ్, మీరు నా మాట వినకపోవడం వల్ల గుడివాడ అమర్నాథ్ నేను మంత్రిని చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆయనకి వెనక్కి వచ్చింది. ఆయన చేసిన వీళ్ళందరూ ఈ కాపు నేతలైన ఆయన పార్టీలో ఉన్న సామినేని ఉదయభాను గారు, వెంకటరోసి గారు, ఇట్లాంటి కాపు నేతలందరూ కూడా తనను గొప్పగా అనుకోవాలి, తన దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో ఏదైతే గుడివాడ అమర్నాథ్ కి ఈయన అవకాశం ఇచ్చాడో, ఆ గుడివాడ అమర్నాథ్ వచ్చిన అవకాశం కోసం, తనకు వచ్చే పదవి కోసం ఉచ్చం నీచం తెలియకుండా, ఒళ్ళు కానకుండా ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది మాట్లాడి మీడియా దగ్గర, ప్రజల దగ్గర, లేకపోతే మిగిలిన అక్కడ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అబాసుబాలైన పరిస్థితి. రాష్ట్రాన్ని, తన మంత్రి పదవిని కూడా దిగదార్చిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తికి సర్వసాధారణంగా ఇట్లాంటి వ్యక్తికి మళ్ళీ గెలుపు అనే మాట కన్నా కూడా అసలు ఈయన పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు అనేది ఎవరైనా చెప్పగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలే చేయవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన పదవి ఇచ్చినప్పుడే తెలుసు ఈయన దేనికి పనికిరాడు, నేను పదవి ఇచ్చాను కాబట్టి నా కోసం మురుగుతాడని. అట్లాంటి వ్యక్తి ఇవాళ సర్వేల్లో ఇట్లా చెప్తారంటే అది వాస్తవమే. సర్వేల్లో అలా చెప్తారు, ఎందుకంటే ఆయన పరిస్థితి అదే కాబట్టి. ఆయన మంత్రి పదవిని దిగదార్చాడు, ఆయనకున్న విలువలను దిగదార్చుకున్నాడు, వైసీపీ పార్టీని దిగదార్చాడు, ఆంధ్ర రాష్ట్ర పరువుని దిగదార్చాడు. మరి ఇట్లాంటి వ్యక్తికి మళ్ళీ సీటు ఎట్లా ఇస్తారనుకుంటాడు? ఆయనకి తెలుసు ఇవ్వడం ఇవన్నీ జరిగేవి కాదు అని. కాబట్టి ఆయన బయటకు వెళ్లే పరిస్థితి కాదు. బయటకు వెళ్ళినా కూడా ఏ వార్డు మెంబర్ గా, లేకపోతే ఏ పంచాయతీకి పోటీ చేసినా కూడా గెలవలేని పరిస్థితి గుడివాడ అమర్నాథ్. అసలు ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే ఈయన్ని దూరం పెట్టిన పరిస్థితి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికుల్ని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎత్తి చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోమని రకరకాలుగా చెప్పారు. కాకపోతే ఈయన చేయి దాటిపోయింది. ఈయన తీసుకున్న ఆ మంత్రి పదవికి ఆశపడటం వల్ల సొంత కుటుంబాన్ని, సొంత సామాజిక వర్గాన్ని అందరినీ పోగొట్టుకొని ఇప్పుడు ఎటు దిక్కుచేయని పరిస్థితిలో ఉన్నాడు. ఈయన గాని, రోజా గాని, ఇంకా పేరు నాని, ఇట్లాంటి వాళ్ళు
చాలా మంది కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం అనేది ఇదే పరిస్థితి. అవసరం లేని వాళ్ళు అంటే వీళ్ళకి ఆ పనికి మాలిన వాళ్ళని పెద్దవాళ్ళని చేయటం వల్ల వాళ్ళ యొక్క అంటే అమర్నాథ్ ఆ కి మంత్రి సర్వే పదవి అనేది ఒకనాటి ముచ్చటే అంటారా? ఇంకా అంతే కదా. ఇంకా ఇంతటితో ఆయన మంత్రి పదవి కాదు, ఆ రాజకీయ జీవితమే ఆ, సమసిపోయిందని చెప్పుకోవచ్చు. ఈయన ఉమ్. కనీసం ఎక్కడ అంటే రాజకీయ వార్డుకు జీవితమే పోటీ చేసినా సమసిపోయింది కూడా అంటే చాలా గెలవలేని పెద్ద పరిస్థితి. మాట వీరశంకర్ గారు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈయన ఏ సర్వీస్ చేశాడని, లేకపోతే ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసో, లేకపోతే ఈయన చేసిన ఆ, రాజకీయ జీవితం చూసో ఈయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉపయోగించుకోవటానికి ఒక వా ఒక ఎమ్మెల్యే కావాలి. పెద్ద ఓకే. సమర్థులైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సామినేని ఉదయభాను గారు, అట్లాగే కిలారి వెంకటరోసి గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందుకు రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎక్కడో మారుమూల ఉన్న గుడివాడ అమర్నాథ్ బయటకు తీసుకురావటం వల్ల గుడివాడ అమర్నాథ్ ఆ రోజు నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి వీళ్ళందరినీ దాటి సీనియర్లందరినీ దాటి నాకు మంత్రి పదవి వస్తుందని ఆలోచించుకున్నాడు. కానీ తన రాజకీయ జీవితం మొత్తం ఇట్లా అబాస్ పాలవుతా అని చెప్పి ఆయన ఊహించలేదు. ఈ నేడు జరిగింది అదే. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రోజా గారికి ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటంటారు? రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి అమర్నాథ్ పరిస్థితి ఇక్కడతో పులి స్టాప్ పడినట్టేనా? మరి ఫర్దర్ గాని ఏ రకంగా ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది? ఎదిగాడు కదా. ఇప్పుడు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి. ఏదో గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఆయన కాపులకు చేసిన అన్యాయానికి ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో వైసీపీకి ఓట్లేశారు. వైసీపీకి ఓట్లు వేయటం వల్ల వైసీపీ ఆ గాలిలో వచ్చిన వీళ్ళంతా బ్యాచ్, మరి వీళ్ళని ఏమంటారు వీళ్ళని ఏమంటారో కూడా అదే మీరే చెప్పాలి. గాలిలో వచ్చిన బ్యాచ్ వీళ్ళంతా. వీళ్ళల్లో అత్యంత ఎక్కడో మారుమూలలో ఉన్న గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మినిస్టర్ని చేస్తే అప్పుడైనా ఊహించొద్దా ఆయన నాకు సమర్థత ఉందా, నేను సీనియర్నా, నేను రాజకీయాల్లో ఇంత పరిణితి చెందినవాడినా అని చెప్పి అప్పుడైనా ఊహించాలి. ఆయన ఊహించకుండా మంత్రి పదవి తీసుకున్నాడు. తీసుకొని ఆ పదవికి తగిన న్యాయం చేసుంటే ఇప్పుడైనా చరిత్రలో నిలిచిపోయేవాడు, మళ్ళీ రాజకీయం ముందుకు నడిచే పరిస్థితి. అట్లా కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసం, లేకపోతే జనసేన నాయకుల్ని తిట్టడం, వీళ్ళందరినీ ప్రతిపక్షాల మీద ఒక బురద చల్లటం కోసమే తన మంత్రి పదవిని ఉపయోగించుకొని తన రాజకీయాన్ని తానే పాడు చేసుకున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే మరి ఈసారి ఎన్నికల్లో అయితే అమర్నాథ్ గారికి ఛాన్స్ లేదనే చెప్పుకోవాలి. ఆ ప్లేస్ లో అనకాపల్లి స్థానం నుంచి మల్సాల భరత్ ని చూస్తున్నట్లుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. మరి ఫర్దర్ గా రాజకీయ భవిష్యత్తు కోసం అమర్నాథ్ గారు ఏం చేసేటువంటి అవకాశం ఉందో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వీరశంకర్ గారు. థ్యాంక్ యూ.